బ్యాక్టీరియా హీల్ చేసుకునే పవర్ ఉంటుంది. మనం ఎలాగ డీల్ చేయాలో అనేది చక్కగా అన్ని డీల్ చేసుకునే ఒక చక్కటి ఎలాగా ఏదైనా చేసుకునే మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనలోనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి అంటే ఓన్లీ ధ్యానమే చేయాలి. ఎన్ని ఈ కోర్సు ఆ కోర్సు అనేది వాటికి చాలా చాలా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అది యాక్టివేట్ అయినప్పుడు మనకి డివైన్ బ్యూటీ అనేది వస్తుంది. దివ్య సౌందర్యం. దివ్య సౌందర్యం అంటే ఏంటంటే చక్కగా అమ్మవారు చూస్తే ఎంతో అందం. ఇలా లక్ష్మీ అమ్మవారిని చూసాము, సరస్వతి, గాయత్రి, అమ్మవారిని చూస్తుంటే అందరిలో ఎంత అందం కదా. మన అందం కూడా మనలోనే ఉంది. ప్రతి ఒక్క అమ్మవారిలో అందం మనలోనే ఉంది. ఎలా వస్తుంది అంటే మరి సరస్వతి అమ్మవారు ఏం నేర్పిస్తుందంటే సేవా గుణం. ఆ సేవా గుణం అనేది ఎలాగనేది మనం నేర్చుకోవాలి. అంటే సేవ అంటే మనం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, మనం పిల్లలు చూస్తున్నాము, మన ఉద్యోగులు చేస్తున్నాము, పైన రకరకాల సేవ చేస్తున్నాం అనుకుంటాం. ఆ సేవలోనే మనం ఎంత ఎరుకతో చేస్తున్నాం అనేది చూసుకోవాలి. అంటే సేవ చేస్తునేటప్పుడు దాన్ని కూడా కంప్లీట్గా సేవలోని మనం నిమగ్నమై ఉండి చేయగలగాలి. అప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారి తాలూకా ఆ బ్యూటీని మనం తీసుకోగలుగుతాం. అలాగే పార్వతి అమ్మవారి అంటే జ్ఞానాన్ని, ఆ పార్వతి అమ్మవారు అంటేనే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అంతటినీ మనం చక్కగా రకరకాల బుక్స్ ద్వారా తెలుసుకోవడమే కాకుండా మనం జ్ఞానాన్ని పంచాలి. ఇప్పుడు మీరందరూ తీసుకుంటున్నారు, ఇక్కడ మేము చెప్తున్నాము, మరొక దగ్గర మేము వింటాము, ఇంకెవరో నేర్పిస్తారు. మీరు మరొక దగ్గరికి వెళ్ళి మీ జ్ఞానాన్ని మీరు షేర్ చేస్తారు. అందుకే గురువు గారు ఎప్పుడు చెప్పారు, ఏ వస్తే ఏ, బి వస్తే బి. ఎప్పుడు కూడా మన దగ్గర ఉండే జ్ఞానాన్ని పంచాలి అని. ఎప్పటికప్పుడు మనం జ్ఞానాన్ని తీసుకోవాలి, జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. అది చేస్తే పార్వతి అమ్మగారు అదే నేర్పించారనమాట. అలాగే గాయత్రి అమ్మగారు ఏంటి మేనేజ్మెంట్ స్కిల్స్. ఎంత చక్కటి మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించారు అంటే మనం ఒక లేడీస్ వంటగదిలోని మనం చక్కగా మేనేజ్ చేస్తే అంతే. ఆ యొక్క లేడీ ఒక పెద్ద అసోసియేషన్ కానీ, ఒక పెద్ద సంస్థని కానీ, ఒక ఇంచుమించుగా ఒక ఇండియాలో ప్రపంచంలో ప్రతిది ఏదైనా ఆమె మేనేజ్ చేసినంత శక్తి ఉంటుంది. ఎందుకంటే మన వంటగదిలో అంతా మనకి అంత స్కిల్ ఉంటుందన్నమాట. మనం ఏమి లేకపోయినా ఎంతైనా చేయగలము, అన్నీ ఉన్నా కూడా చేయగలము. అది ఇవన్నీ స్మార్ట్గా చేయాలంటే కేవలం ధ్యానం చేస్తేనే మన స్మార్ట్నెస్ వస్తుంది. అదంతా కూడా గాయత్రి అమ్మవారి ద్వారా ఆ యొక్క మనం ఆ స్కిల్ మేనేజ్మెంట్ తీసుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అమ్మవారి దగ్గర నుంచి కూడా మనం ఆ యొక్క స్కిల్ని ఆ యొక్క ఆమె